మా ఇంట్లో అయితే బాలామృత్ ఈ పౌడర్ ప్యాకెట్ అయితే ఉంది. ఒక 15 డేస్ నుంచి అలానే సెల్ఫ్‌లో పడి ఉంటే ఇంకా మా పిల్లలు రోజు అంటున్నారు, దీనితో ఏదో ఒకటి చేసి పెట్టొచ్చు కదా తింటాము అనేసి. ఏం చేయాలని ఆలోచిస్తుంటే మీకేం కావాలో చెప్పండి అంటే లడ్డు చేయమని చెప్పారు. సరే అనేసి లడ్డు అయితే చేశాను. చాలా అంటే చాలా బాగొచ్చింది. ఇంకా నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి కొద్దిగంతా పిండి తీసేసుకున్నాను అనమాట. అయితే ఆల్రెడీ దీంట్లో చక్కెర కలిపి ఉంటుంది కాబట్టి ఇంకా నేను కొంచెమంతా బెల్లం తురుము తీసుకొని ఇంకా పొయ్యి మీద పెట్టేసుకొని ఇంకా దాంతో సరిపడంత వాటర్ వేసుకొని ఈ బెల్లం మొత్తం కరిగిపోయేటట్టు ఇంకా మనమైతే పొయ్యి మీద కరగనిచ్చుకోవాలి. అలా కరిగిన తర్వాత పక్కన పెట్టుకొని గోరువెచ్చగానైతే కానివ్వాలి. గోరువెచ్చగా అయిపోయిన తర్వాత ఈ పిండిలో వేసేసుకొని ఇంకా కలుపుకోవాలి. కొద్దిగా అంతా వేస్తూ కలుపుకోవాలి. ఈ విధంగా చపాతీ పిండిలో అయితే కలుపుకోవాలి. చపాతీ పిండిలో మంచిగా కలుపుకున్న తర్వాత ఇంకా నేను దీన్ని అయితే ఏం చేస్తున్నానంటే దీంట్లో కొద్దిగంత డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి లడ్డూలు అయితే ఎంత బాగా వచ్చాయంటే మనకు నువ్వులు పల్లీల లడ్డు ఎలా ఉంటుందో కాంబినేషన్ దానికన్నా టేస్ట్ అయితే సూపర్ అన్నమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది. కానీ స్వీట్ ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళైతే ఇలా బెల్లం పానకంతో ఆల్రెడీ చక్కెర ఉంది కాబట్టి బెల్లం పానకంతో చేసుకోండి. లేదు మాకు మీడియం స్వీట్ కావాలంటే ఆల్రెడీ దాంట్లో చక్కెర ఉంటుంది కాబట్టి వేడి నీళ్ళు గోరువెచ్చని నీళ్ళు పోసుకొని కలుపుకొని చేసుకోవడం అన్నమాట. ఇంకా నేనైతే దీంట్లో కొద్దిగా అంతా బాదము కాజు అనేది వేసుకున్నాను. అలాగే 2 నుంచి 3 స్పూన్స్ నెయ్యి కూడా వేసుకొని ఇంకా మంచిగా ముద్దలా కలిపేసుకొని కొంచెం పిండి తీసుకొని ఇంకా లడ్డూలు అయితే చుట్టేసుకున్నాను. లడ్డూలో చుట్టేసుకొని ఒక కంటైనర్ బాక్స్లో పెట్టేసుకున్నామంటే వారం నుంచి 2 వారాల వరకు మనకు ఫ్రెష్గా అనేది ఉంటుంది. కానీ నేనైతే ఈరోజు మార్నింగ్ చేశాను. మార్నింగ్ చేసేసి ఇంకా ఆఫీస్కి అయితే వెళ్ళేసి వస్తే కొన్ని చేశానన్నమాట. ఒక 2-3 డేస్ వస్తేలే పిల్లలు ఈవినింగ్ రాగానే తింటారు అనేసి ఇంకా మా వాళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్కరు 3 నుంచి 4 వరకు తిన్నారు. టేస్ట్ చాలా బాగుందనేసి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ పంచి పెట్టారన్నమాట. ఫ్రెండ్స్ అందరికీ మీరు కూడా తీసుకోండి టేస్ట్ చాలా బాగుంది అనేసి వాళ్ళు కూడా ఒక 2 ఇచ్చారంట. ఇంకా నేను సాయంత్రం వచ్చేసి ఆఫీస్కి నుంచి వచ్చాక చూశాను, ఒక్కటి కూడా లేదు. కానీ నా అదృష్టం ఏంటిదో మార్నింగే ఒక టేస్ట్ చూసి వెళ్ళాను. ఒక్కొక్కసారి ఉంటుంది ఒక్కొక్కసారి ఉండదు ఇంట్లో అనేసి టేస్ట్ చూసి అయితే వెళ్ళాను. చాలా బాగుంది. ఇంకా నాకైతే దొరకవచ్చు దొరకకపోవచ్చు అనేసి. అయితే ఈ బాలామృత్ పౌడర్తో ఇంకేమేమి చేస్తారనేది కామెంట్ చేయండి. మరి నా వీడియో ఎలాగనిపించింది? నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. నేను చేస్తున్న వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.